అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పేరు బలంగా వినిపిస్తుందండి. ఒకప్పుడు జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే జగన్ అక్రమాస్తుల కేసులో కూడా A2గా ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి అదేనండి. ఆయన మరెవరో కాదు, ఎంపీ విజయసాయిరెడ్డి గారు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు. కానీ నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే రాజకీయాలు వదిలేసినటువంటి వ్యక్తి కాదు, పెద్ద రాజకీయ రీఎంట్రీకి రెడీ అవుతున్నటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే లిక్కర్ స్కామ్ తెలియదు అంటామండి. చాలా పెద్ద ఆశ్చర్యమైనటువంటి విషయం ఇదే. లిక్కర్ స్కామ్ అంటేనే పెద్ద చర్చ నడుస్తుంది. ఈ కేసులో విజయసాయిరెడ్డి గారి పేరు ఎన్నోసార్లు వినిపించింది. గతంలో ఆయన సిట్ విచారణకు స్వయంగా హాజరయ్యి విచారణకు హాజరైనటువంటి సమయంలో ఇది పెద్ద కుంభకోణం, ఇందులో చాలా మంది ఉన్నారు అని మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ నిన్న ఈడీ విచారణ పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్లో ఆయన ఏదైతే మాట్లాడారో, ఆయన అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినాయండి. ఈ లిక్కర్ స్కామ్ తో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, అసలు స్కామ్ జరిగిందో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడే మొదలైందండి అసలు చర్చ. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఇవ్వని స్టేట్మెంట్ ఇది. గతంలో సిట్ విచారణకు హాజరైనటువంటి విజయసాయిరెడ్డి గారు స్టేట్మెంట్ ఏమిచ్చారు? ఇది పెద్ద స్కామ్ అన్నారు కదా. దానిలో మిథున్ రెడ్డి గారి పేరు, వీళ్ళ పేర్లు కొంతమంది బయట, రాజ్ రెడ్డి పేరు, వీళ్ళ పేర్లు బయట పెట్టారు కదా. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదో, అసలు స్కామ్ జరిగిందో లేదో కూడా నాకు తెలియదు అంటాం. ఇక్కడే విచిత్రం. అసలు స్కామ్ జరిగిందో లేదో నాకు తెలియదు అన్నప్పుడు మరి రాజ్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని ఎలాగన్నారు, మిథున్ రెడ్డి గారి పేరు ఎలా చెప్పారు? అండ్ మరొక మాట, ఈ లిక్కర్ స్కామ్ తో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఆయన చెప్పినటువంటి మాట. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి తెలియకపోతే దానికి సంబంధించినటువంటి ఫైల్ మూవ్ అవుతుందా? దానికి సంబంధించి అజెండా అసలు తీసుకురాగలుగుతారా? లిక్కర్ పాలసీని తీసుకురాగలుగుతారా? ఇక్కడే అసలు చర్చ అయితే నడుస్తుందండి. ఇంతవరకు ఎప్పుడు ఇవ్వని స్టేట్మెంట్ అది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఆ ప్రెస్ మీట్ మొత్తం చూస్తే జగన్ పేరు ఎక్కడా నెగిటివ్గా వినిపించలేదు. అయితే పదే టార్గెట్ చేసిన వారు ఎవరు? జగన్ చుట్టూ ఉన్న కోటరీ అని చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి సహా కొంతమంది కారణంగా తాను జగన్కి దూరమయ్యానని విజయసాయిరెడ్డి మరోసారి చెప్పాడండి. అంటే ఇక్కడ ఇమేజ్ చాలా క్లియర్, ఇక్కడ మెసేజ్ చాలా క్లియర్. జగన్ పేరు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు వేరు. జగన్ పేరు చెప్పట్లా, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ పేర్లు చెప్తున్నారు. కాబట్టి జగన్ వేరు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు వేరు అన్నమాట. ఇక్కడ నన్ను దూరం చేసింది కోటరీనే అంటే జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెట్టలేదు, నన్ను దూరం చేసింది కోటరీనే అని చెప్తున్నా. అంటే జగన్ పైన ఇంకా అభిమానం ఉంది, జగన్ అంటే నాకు అభిమానం ఉంది, పిలిస్తే జగన్తో పాటు వెళ్తా అని చెప్పగానే చెప్తున్నాడేమోనండి. ఇది రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి లైన్ అన్నమాట. ఇక్కడ రెండో ప్రశ్న వస్తుందంటే 2025 జనవరిలో విజయసాయిరెడ్డి గారు ఏమన్నారు? ఐఆమ్ రిటైరింగ్ ఫ్రమ్ పాలిటిక్స్, అంటే నేను పాలిటిక్స్ కి దూరంగా వెళ్ళిపోతున్నాను, నేను వ్యవసాయం మాత్రమే చేసుకుంటాను అన్నారు. స్పష్టంగా రాజకీయాలు గుడ్ బై చెప్పేసినట్లే కదా మరి ఆ మాట అంటే. కానీ ఏడాది కూడా కాకముందే నిన్న ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినటువంటి మాట వింటే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను, జూన్లో నా రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తాను. అయితే ఈ మనసు మార్పు కారణం ఏంటి? ఆ టైంలో పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ ఓటమి తర్వాత పార్టీలో గౌరవం తగ్గటం, జగన్ నుంచి దూరంగా ఉండటం, జగన్ తనని దూరంగా పెట్టడం, టీడీపీ ప్రభుత్వం కేసులు పెడుతుందేమోనన్నటువంటి భయం, సిబిఐ ఈడీ కేసుల టెన్షన్, ఈ ఒత్తిళ్ల మధ్య రిటైర్ అవుతున్నాను అని ఆయన ప్రకటన జారీ చేశారా? అంటే ఈ కేసుల నుంచి తప్పించుకోవటం కోసం ఆయన తీసుకున్నటువంటి ఒక స్టెప్, ఎత్తుగడగా మనం భావించవచ్చా? కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, రాజకీయంగా ఫోకస్ తగ్గింది ఆయన మీద. టీడీపీ నుంచి పెద్ద ఒత్తిడి ఆయన వైపు నుంచి లేదు, అంటే ఆయన పైన టీడీపీ ఒత్తిడి కూడా లేదు, కేసులు వేస్తారనేటువంటి భయం కూడా లేదు.
బీజేపీతో ఒక అండర్స్టాండింగ్ ఉన్నట్లుగా సంకేతాలు వస్తూ ఉన్నాయి. దాంతో ఎందుకు మళ్ళీ రాజకీయాల్లోకి రాకూడదు అని భావించారేమో అన్న ఆలోచన కూడా వచ్చిందేమో తెలీదు విజయసాయి రెడ్డి గారికి. ఇక్కడ విజయసాయి రెడ్డి ఒక విషయం మాత్రం క్లియర్ చేశారు, నేను సొంత పార్టీ పెట్టను, ఇది మాత్రం క్లియర్ చేశారు. అది వాస్తవమే. నిన్న మరి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. సొంత పార్టీ పెట్టి నడిపించేటటువంటి స్థాయి ఆయనకి లేదు, ఆయనది కాదు కూడా. అయితే పార్టీ లేకుండా రాజకీయాలు చేయడం కూడా సాధ్యం కాదు. అందుకే రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ, బీజేపీనే మోస్ట్ ప్రాబబుల్ ఆప్షన్. అంటే బీజేపీ ఒక్కటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి ఆప్షన్. ఎందుకంటే ఆయన రాజ్యసభ సీటు రిజైన్ చేయడంతో బీజేపీకి అదనంగా ఒక ఎంపీ వచ్చాడు. ఆ సీటు బీజేపీకి రావడం యాదృచ్ఛికం కాదు. బీజేపీ రాజ్యసభలో బలం అవసరం అన్నమాట బీజేపీకి. ఇవన్నీ చూస్తే ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉందన్నటువంటి అనుమానం బలపడుతుంది. లేదు అంటే బీజేపీకి అనుకూలంగా అండర్స్టాండింగ్ లేకపోతే ఆయన రాజీనామా చేయటం ఏంటి, ఆయన రాజీనామా చేసిన తర్వాత బీజేపీకి ఒక సీటు అక్కడ అదనంగా రావటం ఏంటి, ఆలోచన చేయాల్సినటువంటి విషయం కదా. మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే నిన్నటి ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరలా గతంలో లాగానే దుర్మార్గుడు, దుర్మార్గ ప్రభుత్వం అంటూ చాలా బాగా విమర్శించారండి. కానీ జగన్ విషయంలో వచ్చేసరికి పూర్తి మౌనం, పైగా క్లీన్ చిట్. లిక్కర్ స్కామ్ లో జగన్కి ఏమీ సంబంధం లేదు అన్నట్లుగా. ఇది యాదృచ్ఛికం అయితే కాదండి. ఇక్కడ అసలు మెసేజ్ ఏం పాస్ చేయబోతున్నారంటే మొత్తం కలిపి చూస్తే, ఆయన నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ యొక్క సారాంశం మొత్తం చూస్తే విజయసాయి రెడ్డి గారు ఇస్తున్నటువంటి అసలు మెసేజ్ ఇదేనండి. నాకు అర్థమైంది, మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది కూడా ఇదే. కోపం జగన్ పై కాదు, జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, రాజ్ కసిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి మీద ఉండేటటువంటి కోపం ఈయనకి జగన్ మీద మాత్రం కాదు. జగన్ పిలిస్తే తిరిగి వెళ్లేందుకు సిద్ధం అన్నట్లుగానే ఉన్నారు. తాత్కాలికంగా బీజేపీ ఆప్షన్ ఓపెన్ గానే కనపడుతున్న ఆయనకి భవిష్యత్తులో వైసీపీ బీజేపీ మధ్య బ్రిడ్జ్ పాత్ర కూడా ఈయన ద్వారా, అంటే బ్రిడ్జ్ పాత్ర పోషించేటటువంటి అవకాశం కూడా ఉంది రాజకీయాల్లో. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే శాశ్వత శత్రువులు ఎవరూ లేరండి. అలాగని శాశ్వత మిత్రులు కూడా ఉంటారంటే ఎవరు ఉండరు. రాజకీయాల్లో శాశ్వత శత్రువు ఉండరు, శాశ్వత మిత్రుడు కూడా ఉండరు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మాట. ఈ మాటకు ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే విజయసాయి రెడ్డి గారిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటేనండి, జూన్లో విజయసాయి రెడ్డి గారు ఏం నిర్ణయం తీసుకుంటారు? రాజకీయాల్లోకి వస్తారా? పార్టీ అయితే పెట్టే అవకాశం లేదు. బీజేపీకి వెళ్తారా? జగన్ గారు పిలిస్తే మరలా వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారా? ఇదే ఇక్కడ ఉన్నటువంటి అసలు ట్విస్ట్. ఈ విషయం మీద మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు జై హింద్.